స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాంక్స్ లో ఒకటైన ఈ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 175 దేశాల జీడీపీ కంటే ఎక్కువని తెలుసా? అవును, బెల్జియం, అర్జెంటీనా, థాయిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల జీడీపీ కూడా ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ కంటే తక్కువే. ప్రస్తుతం ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ 66 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అంతేకాదు ఎన్నో రికార్డులను కూడా సృష్టించింది. 219 ఏళ్ల క్రితం నాటి మూలాలున్న బ్యాంక్ 1955 జూలైలో ఎస్బీఐగా మారింది. 210.95 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయిన ఈ బ్యాంక్ డిపాజిట్స్ 53,82,190 కోట్లకు చేరింది. అంటే 25,500 రెట్లు ఎక్కువ పెరిగింది. అదేంటి, ఇందాక 66 లక్షల కోట్లు అన్నారు కదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు చెప్పిన 53 లక్షల కోట్లు జస్ట్ డిపాజిట్స్. బ్యాలెన్స్ షీట్ అనేది ఓ కంపెనీ అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీలు మొదలైన అన్ని కలిసి ఉంటాయి. ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఆ కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ను చూపిస్తుంది. ఇక ఈ బ్యాంక్ ప్రాఫిట్ 1.36 కోట్ల రూపాయల నుంచి 52,000 రెట్లు పెరిగి 70,901 కోట్ల రూపాయలకు చేరగా ఆదాయం 8.5 కోట్ల రూపాయల నుంచి 61,600 రెట్లు పెరిగి 5,24,172 కోట్ల రూపాయలకు చేరింది. ఇక బ్యాంకుకు 53 కోట్ల మంది కస్టమర్లున్నారు. ఇది అమెరికా జనాభా కంటే ఎక్కువ. రీసెంట్ గానే తన 70వ యానివర్సరీ పూర్తి చేసుకున్న ఈ బ్యాంకు వాటా గ్లోబల్ జీడీపీలో 1.1%, దేశ జీడీపీలో 16%గా ఉంది. అంతేకాదు బ్యాంకింగ్ సెక్టార్లో ఎస్బీఐ ఈజ్ లార్జెస్ట్ ఎంప్లాయర్. ఈ సంస్థలో 2.36 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 27.6% మంది మహిళలే. 1955లో 14,388తో మొదలైన ఉద్యోగుల సంఖ్య 16.4 రెట్లు పెరిగి ఈ స్థాయికి చేరింది. అంతేకాదు గ్లోబల్ గా అత్యధిక అసెట్స్ ఉన్న టాప్ 50 బ్యాంకుల్లో ఎస్బీఐ 43వ స్థానంలో ఉంది.